జగన్ పార్టీ ఉంది, వాళ్ళ నాయన శవం మీద పుట్టింది. నన్ను సీఎం చేయండి, శవాన్ని పెట్టుకొని బుక్కు పెట్టుకొని సంతకాలు చేయండి అని తిరిగినాడు. సీఎం మీరేదని వాళ్ళ నాయన శవమే ప్రాతిపదిక. దానికేం సిద్ధాంతాలు ఉన్నాయి? సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ అంటారు. ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? వాళ్ళ నాయన శవమే సిద్ధాంతం. వాళ్ళ నాయన ఏమన్నా మహాత్మా గాంధీనా? వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షీటర్ కొడుకు, ఆయన కొడుకు ఈయన ఏమాడ ఉద్ధరించినాడు? పేదవాళ్ళకి రూపాయి వైద్యం చేశాడు, దేవుడు కడప జిల్లా అని చెప్తారు. మరి బయట ఒట్టిది. పేదల రక్తం దాగినారు. వెంకటనరసేని చంపి వాళ్ళ గనులన్నీ గుంజుకున్నారు. పులివెందుల్లో ముస్లింది శ్మశాన వాటిక 1962 వరకు కోర్టులో వ్యాజ్యం జరిగింది. ముస్లిం శ్మశాన వాటిక పైన వాళ్ళ ఇల్లు నిర్మించినారు. ఇప్పుడు నేను ఒక హిందువులు, దానికేం సందేహంలే. నా మతం ఏం చెప్తుంది? సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తుంది. నేను అన్ని మతాలను గౌరవిస్తా. ఆ నమ్మకం అది ఉండాడా లేడా అనవసరం. జీసస్ ఓ దండం పెడతా, జెహోవా దండం పెడతా, అల్లాహ్ దండం పెడతా, మహమ్మద్ రబీని కూడా వాళ్ళు ప్రవక్తగా గురించి నేను దేవునిగా గురించి దండం పెడతా. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నా మాదిరి సూటిగా చెప్పుకోమను. వాళ్ళు క్రిస్టియనా, రెడ్డా? హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వామి ఎలా అవుతాడండి? ఇంట్లో ఉంటే నేను నా కట్టు లేదు, నా బొట్టు లేదు, నా మెట్టే లేదు, నా తాలిబొట్టు లేదు, నా పసుపుతాడు లేదు, నా వెంకటేశ్వర స్వామి గుండు లేదు, మినమిన మెరిసే గుండు లేదు, తలతల మెరిసే గోల్డ్ మాదిరి మెరిసే తిరుపతి లడ్డు లేదు. ఎట్లయితే నా వాడు ఓట్ల కోసమే కదా. నువ్వు రెడ్ల దగ్గరికి వచ్చినప్పుడు రెడ్లు క్రిస్టియన్ దగ్గరికి వినప్పుడు మతస్థులు అనేది మా క్రిస్టియన్లో కులాలు ఉన్నాయండి, క్రిస్టియన్లను గౌరవిస్తాను నేను. అవును, రాంగు కదా. అట్లయితే రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు వీళ్ళంతా కూడా ఒక దశలో పూర్వ దశలో చాళుక్య రాజులం మేము. తర్వాత కాయస్థ క్షత్రియులం. మేమంతా దుర్జయ మహారాజ సంతతి. మా రెడ్ల పురాణం తీసుకోండి. రెడ్ల పురాణంలో 39 శాఖలు ఉంటే దాంట్లో కమ్మపురి, యలమనాడు, బలిజ ఇవన్నీ కూడా వస్తాయి. కొండరెడ్డి, కొండకాపు. కాపు పురాణం తీసుకోండి, అదే వస్తుంది. కమ్మ పురాణం తీసుకోండి, అదే వస్తుంది. వెలం పురాణం తీసుకోండి, అదే వస్తుంది. దాంట్లో ఏమన్నా ఉందా? ఒకడు మహమ్మదీయుడిగా మారినోడు మహమ్మదీయుడు అవుతాడు, క్రిస్టియన్గా మారినోడు క్రిస్టియన్ అవుతాడు. హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వాములు ఏ విధంగా అవుతారు? మేము గౌరవిస్తాం. మాకు అది అలాంటి పక్షపాతం అదంతా ఏమీ లేదు. నువ్వు ఒక అబద్ధాన్ని మిషనరీ మాదిరి ప్రచారం చేసి రెడ్లంతా మా వాళ్ళే, రెడ్లకు నాయకత్వం వహిస్తా అని నువ్వు మావారి అయితే నన్ను ఎందుకు నరికినావు? పెద్దరెడ్డి అని చెప్పంటారు. కడప పెద్దరెడ్డి అని చెప్తారు. నన్నెందుకు నరికినావు? ఆషామాషిగా ఉన్నామా? కడపలో 46,000 ఉన్నాం, మైదుకూరులో 48,000 ఉన్నాం, పొద్దుటూరులో 35,000 ఉన్నాం, జమనోడుగులో 35,000 ఉన్నాం, తాడిపత్రిలో 40,000 చిల్లర ఉన్నాం, కనిగిరిలో 40,000 ఉన్నాం, దర్శిలో ఉన్నాం, అద్దంకి ఉన్నాం, చిలకలూరుపేటలో 16,000 ఉన్నాం, ఉదయగిరిలో అంతా మేమే. ఎక్కడ లేము? మా పెడగడ్డి కమ్యూనిటీ. నన్నే కాదు, ఎంతమందిని చెప్పినావు? లింగాల మండలంలో వాడు ఈడు అనకుండా నీ రాజకీయ సామ్రాజ్యానికి ఎవడు అడ్డం వస్తే తొలగించాడు. వాళ్ళంతా తొలగించడం కాదు, తునాతునకలు చేసినాడు. వాళ్ళ బేస్ కూడా లేకుండా వాళ్ళ ఇల్లు కూడా నిర్మూలించినాడు. రాజశేఖర రెడ్డి మంచోడా? క్రూర మృగాలు, మహాపాపానికి పుట్టినటువంటి కుక్కమూతి పిందెలై అప్పటికైనా ఇప్పటికైనా సమస్యను సమస్యగా అర్థం చేసుకోకుండా మా వాళ్ళు ప్రమాదం. అన్న మాట చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నాకు చాలా సంతోషం కలిగించింది. గంగాధర్ నెల్లూరులో అన్నాడు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనలోకి వస్తుంటారు వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు. నెంబర్ 1. నిన్న కూడా అన్నాడు, చెప్పాడు, కోవర్టులుగా వచ్చి మళ్ళీకి మన వాళ్ళకే పెట్టి చేస్తున్నారు. అది కరెక్ట్. పులివెందుల తాలూకాలో కూడా జరుగుతుంది. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు పనిచేయనోడు వాడు తెలుగుదేశం కార్యకర్తని తిరుగుతా వైసీపీ వాళ్ళు వెనక నుంచి పెడతాడారు. కోవర్ట్లా తయారవుతాడారు. వాళ్ళు చేసేటప్పుడు ఏ పని చేసినా అబ్జెక్షన్ చేయలే ఆ కోవర్టు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు చేసినట్టే ఇది అబ్జెక్షన్ అంటాడారు. ఎందుకు? వాళ్ళ వెనక ఉంది వాళ్ళ హస్తం. వాళ్ళు పోతాడారు. మా వాళ్ళ దగ్గరికి పోయి మా మీదనే కంప్లైంట్ చేస్తాడారు. ఒక్క ఓటు కూడా వేయనోళ్ళు, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పాట పాడేవాళ్ళు, భవిష్యత్తులో కూడా ఓటు వేయనోళ్ళు. అది పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం. 50 రోజుల భవిష్యత్తు ఏంటి పార్సారథి గారు? పార్టీ భవిష్యత్తు, పార్టీలో మీ భవిష్యత్తు ఏంటి? పార్టీకి ఇంతవరకు కష్టపడ్డారు, చాలా కోల్పోయారు. అదేంతా గోచరం. బ్రహ్మరహస్యం. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముందో
ఎవరికీ తెలియదు. ఆయన మనసులో ఉంది మా భవిష్యత్తు ఏమిటి అనేది. నేను చెప్పలేదు. 30 ఏళ్ళుగా 1995 నుంచి ఏ భవిష్యత్తు లేదు. అంధకార బంధురం. కన్ను పూడ్చుకున్నా కనిపించని వెలుగు. సుదీర తీరంలో కనపడాలి మాకు తీరం నాకైతే. అయినా అని మేము పార్టీ విడవము. పార్టీ కోసం అప్పటికి ఇప్పటికి ప్రాణాలు ఇస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో సీఎంలంతా ఢిల్లీలో పాదాభివందనాలు చేసి వచ్చాను నేను. ఆంధ్రుల ఆత్మాభిమానం ఆడ తాకట్టు పెట్టాను. అంజయ్యను దొబ్బేసినాడు కదా హెలికాప్టర్ నుంచి రాజీవ్ గాంధీ. అదంతా మీరు ఎరుగుదురు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి పుట్టింది? ఆంధ్రుల అగ్ని జ్వాలల్లో నుంచి పుట్టింది. ఆంధ్రుల ఆత్మాభిమానే అగ్నిపర్వతం బద్దలైతే తెలుగుదేశం పార్టీ పుట్టింది. బానిస బతుకుల పెనుచీకటిని చీల్చాలనే కోణంలో నుంచి పుట్టింది. ఆ రోజు ఎట్టుండేది? తెల్లన్నం చూసినారా రాయలసీమలో? కడుపు నిండా ఆకలితో, గుండెల నిండా అవమానాలతో, జీవితం నిండా కష్టాలతో ఉన్నారు. 1983 వరకు ఎట్టుండే తెలుగు జాతి తల వంచుకొని, తల దించుకొని, తల తుంచుకొని బతికింది. ఢిల్లీలో ఏం గౌరవం ఉండేది? ఏ రోజైనా అడిగినాడా? ఫండ్స్ ప్రవాహం 25,000 కోట్లు అమరావతికి. దానికెంత? పోలవరానికి, రోడ్లకి ఎంత? ప్రతిదీ నిరంతరాయంగా వరద ప్రవహించినట్టు ప్రవహిస్తాండ నిధుల ప్రవాహం. ఇవన్నీ చేసి నిలబెట్టుకోవాలి. అభివృద్ధి జరుగుతుంది అంటే కదా పార్టీ ఇంపార్టెంట్. పార్టీ నిరంతరాయంగా మీరు చెప్పింది వడ్డీతో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో కార్యకర్తలను కలచాలా, వాళ్ళ యోగక్షేమాలు విచారించాలా, ఎక్కువ టైం కార్యకర్తలకు ఇవ్వాలా. అడ్మినిస్ట్రేషన్కే పోతా స్టేట్ దెబ్బతినేదంటే కాదు. అసలు ఈడ ఉంటే కదా కార్యకర్తలు ఉంటే కదా, కార్యకర్తలు ఉండాలా, ప్రజల్లో కూడా ఇంప్రెషన్ ఉండాలా. ఊరే మంద ఉంటే ఎట్లయితే కాదు కదా. సార్ యువగళానికి ముందు లోకేష్ ఎలా ఉన్నారు, యువగళం తర్వాత లోకేష్ గారు ఎలా ఉన్నారు? అప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉంది? యువగళానికి ముందు అప్పటికి పరిణత చెందుతా ఉన్నాడు, పుష్పిస్తా ఉంది పుష్పం. ఇప్పుడు పరిణతి వచ్చింది. బాగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దానివల్ల ప్రజల సమస్యలన్నీ తెలిసినాయి. ఇప్పుడు 2014 నుంచి ఉన్నాడు, బాగా చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రజలు చెప్పేది ఒక్క నిమిషంలో గ్రాస్ప్ చేయగలుగుతూ ఉన్నాడు. రాబోయే తరానికి ఆంధ్రుల ఆశాజ్యోతిగా వెలుగొందాలనేది మా ఆశ. నా ట్రైనింగ్ ఇప్పుడు పెద్దవాళ్ళంతా ఆయనకు ఇస్తున్నారు. ఇంకా పెద్ద ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఏ పొరపాటు జరగకుండా ముందుకు తీసుకుపోతాడు అనేది మా ఆశాభావం. సార్ ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? ఎన్టీ రామారావు గారు అంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలి. ఆయన ఆంధ్రుల యుగ పురుషుడు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి వాడు ఆంధ్రజాతిలో పుట్టడు. ఎన్టీఆరే. చంద్రబాబు నాయుడు గారు లీడరు ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ, జ్యోతి బస్సు, ఇంకా వాళ్ళ తర్వాత నవీన్ పట్నాయక్ కూడా పెద్ద యాక్టివ్గా ఉండేవాడు. వీళ్ళ తర్వాత అంత లీడర్ ఎవరున్నారు సౌత్లో కాదు, ఎంటైర్ ఇండియాలో. పరిజ్ఞానంలో కానీ, ఏదైనా రిప్రజెంటేషన్లో కానీ, డిసిప్లిన్లో కానీ. ఇప్పుడు 72, 73 ఏళ్ళ వయసులో ఎంత మాట్లాడు? గంట 10 నిమిషాల, గంట 15 నిమిషాల. గొంతు పొరపోయిందా? గంట 17 నిమిషాలు. సింహం గర్జించినట్టే గంట 15 నిమిషాలు. ఎక్కడైనా ఆ వయసులో కూడా ఏమైనా ఉంది? అడుగు తడబడడం కానీ, మాట తడబడడం కానీ, మింగడం కానీ, మతిమరుపు కానీ ఏదైనా ఉందే? టెన్షన్ పడడం కానీ ఏం కానీ గంగా ప్రవాహం మాది సాగిపోతూ ఉంది. ఇంకా ఆయన కూడా లేడు కాబట్టి జ్యోతి బసు ఇప్పుడు ఉండే సమకాలీన బతికుండే లీడర్లలో చంద్రబాబు, ఈ నరేంద్ర మోడీ తర్వాత ఆ స్ట్రేచర్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు అని నా అభిప్రాయం. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు, నడిచిపోయింది అన్నీ చెప్తాడు, అన్నీ దిగజారిపోయినాయి వ్యవస్థలన్నీ. అప్పుడే ఏదో ఈ గట్టండి అవి గట్టండి అన్నాడు. ఈ మొబైల్ అడ్వాన్సుల కోసం నాకు హిందూ మతంలో ఓటింది. నాకు మరణాంతామి వైరాగి. మరణించిన తర్వాత ఎంత దుర్మార్గుడు అయినా కానీ కామెంట్ చేయకూడదు. నా సిద్ధాంతం దాన్ని నమ్ముతా కాబట్టి